హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. లక్ష్మీ నివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. ఏదైనా అనగానే చెయ్యి చాచటానికి సిద్ధంగా ఉంటావు. ఇదిగో ఇది కూడా నువ్వే తీసుకో అని సంతోష్ వాణి చేతిలో లడ్డు పెట్టి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక హరీష్ బాధపడుతూ ఉంటే హరీష్ని చూసిన సేనయ్య, లక్ష్మి సంతోష్ మాటలను పట్టించుకోకు హరీష్ అని చెప్పి హరీష్కి ధైర్యం చెప్తూ ఉంటారు. కీర్తి మన ఇంటికి రావాలి, మన ఇంట్లో చిన్న కృష్ణుడి అల్లర్లు మొదలవ్వాలి, అదంతా చూసి మనం తరించిపోవాలి అని చెప్పి వాణి అంటూ ఉంటుంది. అవునరా హరీష్, వాణి చెప్పింది కరెక్ట్ అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. అమ్మ, ఈ పెళ్ళి తులసే ఆప్ చేసిందా అని హరీష్ అడుగుతూ ఉంటాడు. అవునరా హరీష్, నిన్న ఉదయం ఈ పెళ్ళి ఆపమని అడగటం కోసం మేము ఆ బసవరాజు గారి ఇంటికి వెళ్ళాము. ఎలాగైనా ఈ పెళ్ళి ఆపుతానని తులసి మాకు మాటిచ్చింది అని చెప్పి సేనయ్య, లక్ష్మి చెప్తూ ఉంటారు. నేను కీర్తి కూడా ఇంట్లో నుంచి లేచిపోదామనుకుంటే తులసి అడ్డుపడింది. మామయ్య పరువు పోతుంది అని చెప్పింది. అందుకే మేమిద్దరం లేచిపోదాము అన్న నిర్ణయాన్ని వదులుకొని మళ్ళీ కీర్తిని వాళ్ళ ఇంట్లోనే వదిలేసి వచ్చానమ్మా అని హరీష్ చెప్తూ ఉంటాడు. తులసి మంచిగానే ఆలోచించింది కదరా అని చెప్పి సీనయ్య అంటూ ఉంటాడు. అవును, తులసి మంచిగానే ఆలోచించింది. మనమే తులసిని ఎప్పటికప్పుడు అపార్థం చేసుకుంటూ అనరాని మాటలంటూ నిందించాము. తులసి రుణం ఏమిచ్చి తీర్చుకోగలము అని చెప్పి హరీష్ అంటాడు. తులసి రుణం మీరు ఏమి ఇచ్చి కూడా తీర్చుకోలేవరు హరీష్. తులసి మంచితనాన్ని ఇప్పటికైనా అర్థం చేసుకున్నారు. ఆ విషయం తులసికి తెలిస్తే సంతోషపడుతుంది అని చెప్పి వాణి చెప్తూ ఉంటుంది. తులసిని కలవాలి, తులసి చేసిన సహాయానికి కృతజ్ఞత చెప్పాలి అని చెప్పి హరీష్ అంటాడు. ఒరే హరీష్, ఈ సమయంలో ఆ ఇంటికి వెళ్ళకరా, ఆ బసవరాజు గారు ఇప్పుడు అసలే మనపై కోపంగా ఉండుంటాడు అని చెప్పి సేనయ్య చెప్తూ ఉంటాడు. సరే నాన్న అని చెప్పి హరీష్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక మరోవైపు తులసి ఒంటరిగా కూర్చుంటుంది. సిద్ధు తులసికి, ఖుషికి ఫుడ్ తినిపించడం గుర్తు చేసుకుంటూ ఉంటుంది. నా భర్త స్థానంలోకి ఇంకెవరు వచ్చినా కూడా ఖుషిని ఇంత ప్రేమగా చూసేవాళ్ళు కాదేమో. ఆయన కాబట్టే ఖుషితో ప్రేమగా ఉంటున్నారు. ఖుషిని కన్న కూతుర్ని చూసుకుంటున్నట్టు చూసుకుంటున్నారు. ఖుషి కూడా శ్రీకాంత్ గారితో ఎలా అయితే ప్రేమగా ఉండేదో ఆయనతో కూడా అంతే ప్రేమగా ఉంటుంది అని చెప్పి తులసి ఆలోచిస్తూ ఉంటుంది. ఆయన ఆ రోజు నా మెడలో నాకు ఇష్టం లేకుండా తాళి కట్టారు కాబట్టి నేను ఆయన్ని దూరం పెడుతున్నాను, ఆయన్ని బాధ పెడుతున్నాను. నేను చేస్తుంది తప్ప రైటా, ఆయన్ను బాధ పెడుతున్నానా అని చెప్పి తులసి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అప్పుడే కీర్తి తులసి దగ్గరకు వస్తుంది. తులసి, నా వల్ల దెబ్బలు తిన్నావు, సారీ తులసి, నన్ను క్షమించు తులసి అని కీర్తి చెప్తూ ఉంటుంది. మీరు నాకు క్షమాపణ చెప్పడం ఏంటి వదిన అని తులసి అంటుంది. నా వల్లే కదా తులసి, నాన్న నిన్ను తిట్టారు, బామ్మ కొట్టింది అని చెప్పి కీర్తి అంటూ ఉంటుంది. నాకు అవేమీ గుర్తులేవు వదిన అని చెప్పి తులసి అంటూ ఉంటుంది. నీ పెళ్ళి క్యాన్సిల్ అయింది, అందుకు సంతోషంగా ఉంది అని తులసి చెప్తూ ఉంటుంది. వదిన, మనం ఇక ఎక్కువ ఆలస్యం చేయకూడదు. మావయ్య నీకు మరో సంబంధం చూసేలా ఉన్నారు. ఇప్పుడు అసలే కోపంతో రగిలిపోతున్న మావయ్య నీకు ఎక్కువ సమయం ఇవ్వరు. నీ మనసులో ఉన్న ప్రేమను మావయ్యకు చెప్పడమే కరెక్ట్ వదిన అని చెప్పి తులసి కీర్తికి చెప్తూ ఉంటుంది. నాన్నకు ఈ పెళ్ళి ఇష్టం లేదని ఇందాకలు చెప్పాను కదా తులసి, అయినా నాన్న నా మాటను పట్టించుకోలేదు అని చెప్పి కీర్తి చెప్తూ ఉంటుంది. వదిన, మీరంటే ఈ ఇంట్లో ఎవరికి బాగా ఇష్టమో ఒక్కసారి గుర్తు చేసుకోండి అని చెప్పి తులసి అంటుంది. బామ్మకు బాగా ఇష్టం, ఆ తర్వాత అమ్మకు కూడా ఇష్టం తులసి అని చెప్పి కీర్తి చెప్తూ ఉంటుంది. అయితే మనం బామ్మ సైడ్ నుంచి నెట్టుకు రావటం మంచిది అని చెప్పి తులసి అంటూ ఉంటుంది. ఏం చేద్దాం తులసి, నీ ఆలోచన ఏంటో నాకు అర్థం కాలేదు అని చెప్పి కీర్తి అడుగుతూ ఉంటుంది. నీకు హరీష్ అన్నయ్య అంటే ఇష్టమని బామ్మకు చెప్తే బామ్మ మెల్లగా తన మనసు మార్చుకుంటుందేమో. బామ్మ మనసు మారిపోతే ఆటోమేటిక్గా మామయ్య మనసును కూడా మార్చేస్తారు అని చెప్పి తులసి అంటూ ఉంటుంది. ఇక అప్పుడే సిద్ధు వస్తాడు. కీర్తి, తులసి చెప్పిందంతా కూడా నేను విన్నాను. తులసి చెప్పిందే కరెక్టు. మొదట బామ్మను మార్చు, ఆ తర్వాత అమ్మను మార్చు. అమ్మ బామ్మ ఒకటైపోతే కనుక ఆ తర్వాత నాన్న ఖచ్చితంగా ఒప్పుకుంటారు, ఆ నమ్మకం నాకుంది అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు. సరే అన్నయ్య, ఇప్పుడే బామ్మ దగ్గరకు వెళ్ళి బామ్మతో క్లోజ్గా మూవ్ అవుతూ ఈ విషయం గురించి చెప్పేస్తాను అని చెప్పి కీర్తి చెప్తూ ఉంటుంది. ఆల్ ది బెస్ట్ వదిన అని చెప్పి తులసి అంటుంది. తులసి,
నిన్ను ఎన్నోసార్లు అపార్థం చేసుకున్నాను. అత్తారింట్లో ఉన్నప్పుడు కూడా నీపై అనరాని మాటలని నిన్ను బాధ పెట్టాను. నన్ను క్షమించు తులసి అని చెప్పి కీర్తి అంటుంది. నీకు పిచ్చి పట్టినట్టుంది వదిన, అందుకే క్షమాపణ ప్రతిసారి అడుగుతున్నావు అని చెప్పి తులసి అంటుంది. లేదు తులసి, నేను చేసిన తప్పులేంటో నాకు తెలిసాయి. పశ్చాత్తాపంతో నిన్ను క్షమాపణ అడుగుతున్నాను తులసి అని కీర్తి చెప్తూ ఉంటుంది. నేను నీ నుంచి క్షమాపణ ఎక్స్పెక్ట్ చేయట్లేదు వదిన, నువ్వు మా అన్నయ్య కలిసి ఉండాలన్నదే నా కోరిక అని చెప్పి తులసి అంటూ ఉంటుంది. ఒరే అన్నయ్య, నాన్న నీకు కనిష్కకు పెళ్లి చేయాలనుకున్నారు, కానీ కనిష్క మన ఇంటికి తగిన అమ్మాయి కాదురా. తులసియే మన ఇంటికి తగిన అమ్మాయి. మీరిద్దరే కరెక్ట్ జోడీరా. ఆ దేవుడు మీ ఇద్దరిని కలపడం కోసమే మీ ఇద్దరి పెళ్ళి అలా అనుకోకుండా జరిపించాడేమో అని చెప్పి కీర్తి చెప్తూ ఉంటుంది. చెప్పానా తులసి, ఆ దేవుడే మన ఇద్దరి పెళ్ళి జరిపించాడని? నేను చెప్తే కాదన్నావు కదా, ఇప్పుడు కీర్తి చెప్తుంది, నమ్ముతావా అని చెప్పి సిద్ధు అంటాడు. తులసి, నాదొక కోరిక తీరుస్తావా అని చెప్పి కీర్తి అడుగుతూ ఉంటుంది. ఏంటో చెప్పండి వదిన అని తులసి అడుగుతూ ఉంటుంది. నేను ఇప్పుడు కడుపుతో ఉన్నాను, కడుపుతో ఉన్న వాళ్ళు కోరిన కోరిక తీర్చాలంటారు అని చెప్పి కీర్తి అడుగుతూ ఉంటుంది. అందుకే తీరుస్తా అంటున్నాను కదా వదిన అని తులసి అంటూ ఉంటుంది. తులసి, మా అన్నయ్యకు నీకు ఎలాంటి పరిస్థితుల్లో పెళ్లి జరిగిందో నాకు తెలుసు. మా అన్నయ్యతో నువ్వు ఈ ఇంటికి కోడలిగా రావటం నీకు అసలు ఇష్టం లేదు. నీ కోసం మా అన్నయ్య చాలా కష్టాలు పడ్డాడు, పోలీస్ స్టేషన్కి కూడా వెళ్ళాడు. పంతంతో పట్టుదలతో నిన్ను ఈ ఇంటికి కోడలిగా తీసుకొచ్చాడు. మా అన్నయ్య నిన్ను ఈ ఇంటికి కోడలిగా అయితే తీసుకురాగలిగాడే కానీ నిన్ను తన భార్యని చేసుకోలేకపోయాడు. మా అన్నయ్య చాలా మంచివాడు తులసి. ప్రేమంటేనే ఇష్టం లేని మా అన్నయ్య నిన్ను చూసిన తర్వాతే ప్రేమలో పడ్డాడు. గతంలో నేను హరీష్ ప్రేమించి పెళ్లి చేసుకున్నామని తెలిసి మన ఇంటికి కూడా రావటానికి ఇష్టపడని మా అన్నయ్య నీతో ప్రేమలో పడ్డాడు. ఆ తర్వాతే ప్రేమంటే ఏంటో మా అన్నయ్యకు తెలిసింది. అందుకే నీ మెడలో తాళి కట్టాడు, నిన్ను భార్యను చేసుకున్నాడు, ఈ ఇంటికి కోడలిగా తీసుకొచ్చాడు అని చెప్పి కీర్తి అంటూ ఉంటుంది. ఇప్పుడు మీరేం చెప్పదలుచుకున్నారు వదిన అని తులసి అంటూ ఉంటుంది. మా అన్నయ్యను నువ్వు దూరం పెడుతున్నావని నాకు తెలిసింది తులసి. మా అన్నయ్య నువ్వు ఒక్కటవ్వాలి అని చెప్పి కీర్తి చెప్తూ ఉంటుంది. సిద్ధు తులసి షాకింగ్గా చూస్తూ ఉంటారు. అవును తులసి, నేను చెప్పేది మీరు విన్నది నిజమే. నా కోరిక మీరిద్దరూ ఒక్కటవ్వటమే అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంకా తులసి ఏం మాట్లాడదు. ఏంటి తులసి, ఇప్పటి వరకు నా కోరిక తీరుస్తా అన్నావు కదా, ఇప్పుడేంటి ఏం మాట్లాడట్లేదు? నా కోరిక తీరుస్తావా తులసి అని చెప్పి కీర్తి అడుగుతూ ఉంటుంది. ఇంకా సిద్ధు ఏం మాట్లాడకుండా తులసి వైపు అలానే చూస్తూ ఉంటాడు. అన్నయ్య, నువ్వైనా చెప్పన్నయ్య, వదిన్ను నా కోరిక తీర్చమని అని చెప్పి కీర్తి అడుగుతూ ఉంటుంది. కీర్తి, తులసికి ఇష్టం లేకుండా ఏదీ చెయ్యొద్దు. ఒకసారి తులసికి ఇష్టం లేకుండా తన మెడలో తాళి కట్టాను, అందుకు ఇప్పటికీ కూడా తులసి బాధపడుతుంది. తులసి సంతోషం కోసం ఆ రోజు తన మెడలో తాళి కట్టాను, తన్ని బాధ పెట్టడం కోసం కాదు. కానీ నేను తాళి కట్టడం వల్ల తను ఈ రోజుకి సఫర్ అవుతుంది. అది నేను తట్టుకోలేకపోతున్నాను. ఇప్పుడు బలవంతంగా మా ఇద్దరిని ఒకటి చేయాలని చూడకు కీర్తి అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు. సరే అన్నయ్య, నా కోరికైతే తులసికి చెప్పాను. నా కోరిక తీర్చడం తీర్చకపోవడం తన ఇష్టం అని చెప్పి కీర్తి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండగా, వదిన ఒక్క నిమిషం అని చెప్పి తులసి అంటుంది. ఏంటి తులసి అని కీర్తి అడుగుతూ ఉంటుంది. నువ్వు కడుపుతో ఉన్నావు, మా అన్నయ్య భార్యవి. నువ్వు ఈ సమయంలో కోరిన కోరిక తీర్చాల్సిన బాధ్యత నాపై ఉంది. అందుకే నీ కోరిక తీర్చాలని నిర్ణయించుకున్నాను కీర్తి. మీ అన్నయ్యకు ఇష్టమైతే నాకు కూడా ఇష్టమే అని చెప్పి తులసి అంటూ ఉంటుంది. తులసి, నువ్వు చెప్పేది నిజమా అని సిద్ధు అంటూ ఉంటాడు. ఇక తులసి సిగ్గుపడుతూ తల ఊపుతూ ఉంటుంది. అన్నయ్య, కంగ్రాచులేషన్స్, తులసి ఒప్పుకుంది, ఇక నీకు పండగ అన్నయ్య అని కీర్తి అంటూ ఉంటుంది. ఏయ్ కీర్తి, ఒక అన్నయ్య చెల్లెలతో మాట్లాడే మాటలేనా అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు. తప్పులేదులే అన్నయ్య, నీకు పెళ్ళైంది నాకు పెళ్ళైంది అని చెప్పి కీర్తి అంటూ ఉంటుంది. సరే, ఈరోజు రాత్రి మీరిద్దరూ రెడీగా ఉండండి, మీ ఇద్దరికి నేనే దగ్గరుండి అన్ని అరేంజ్మెంట్స్ చేస్తాను అని చెప్పి కీర్తి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక తులసి సిగ్గుపడుతూ ఉంటే సిద్ధు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక మరోవైపు జాను ఒంటరిగా కూర్చొని జయనందన్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. పాలవాడు ఇంట్లోకి రానని భయపడుతూ పారిపోయేవాడు. వాచ్మెన్ చూస్తే డబ్బులు ఇస్తుంటే తీసుకోకుండా పారిపోయాడు. వాళ్ళు అసలు ఎందుకు అలా భయపడుతున్నారు? జైసార్ని చూసేమైనా భయపడుతున్నారా?
వాళ్ళ మనసులో ఉన్న భయం ఏంటో తెలుసుకోవాలి అని జాను ఆలోచిస్తూ ఉంటుంది. ఇక మరోవైపు క్రిష్ ఇల్లంతా కూడా తిరుగుతూ ఉంటాడు. ఇక ఆ సమయంలో జయనందన్ క్రిష్ని చూసి వీడిని పంజరంలో బంధించేద్దాం అనుకున్నాను, పక్కా ప్లాన్ ప్రకారం పంజరంలో బంధించాను, కానీ జాను మళ్ళీ ఈ క్రిష్ని ఇల్లంతా తిరిగేలా చేసింది అని జయనందన్ ఆలోచిస్తూ ఉంటాడు. ఇక మరోవైపు జాను ఫ్రెష్ అయ్యి రూమ్ల నుంచి బయటకు వస్తుంది. క్రిష్ జానుని చూస్తూ, జాను నువ్వు చాలా అందంగా ఉన్నావు అని చెప్పి అంటూ ఉంటుంది. జయనందన్ అప్పుడే జాను వైపు చూస్తాడు. జాను చీరని కట్టుకుంటూ ఉంటుంది. ఇక జాను జయనందన్ని చూడగానే జయనందన్ పక్కకు తిరిగి జానుని చూడనట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటాడు. ఇక క్రిష్ జానుని పొగుడుతూ ఉంటాడు. ఇక జయనందన్ చాటుగా జానుని చూస్తూ ఉంటాడు. ఏంటి ఈరోజు నన్ను తెగ పొగిడేస్తున్నావు క్రిష్ అని జాను అడుగుతూ ఉంటుంది. పొగట్టం కాదు, మీ జైసార్నే అడుగు అని చెప్పి క్రిష్ అంటూ ఉంటుంది. జైసార్ నన్ను పట్టించుకోవట్లేదు కూడా క్రిష్ అని జాను అంటూ ఉంటే, జాను జైసార్ నిన్ను చూస్తున్నారు, దొంగచాటుగా చూస్తున్నారు అని చెప్పి క్రిష్ చెప్తూ ఉంటాడు. జైసార్ క్రిష్ చెప్పేది నిజమా? మీరు కాసేపు రూమ్లో నుంచి బయటకు వెళ్ళండి, నేను చీర కట్టుకొని వస్తాను అని జాను అంటుంది. ఇక జయనందన్ ఏం మాట్లాడకుండా రూమ్లో నుంచి బయటకు వెళ్ళిపోతాడు. జాను ఈ మధ్య మీ పుట్టింటి వాళ్ళు నీకు ఫోన్ చేయట్లేదు, అంతేకాదు నీ ఫ్రెండ్ విశ్వ కూడా ఫోన్ చేయట్లేదు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. అవునరా క్రిష్, వాళ్ళు ఫోన్ చేయట్లేదు, నేను ఫోన్ చేద్దామంటే కలవట్లేదు, ఏంటో ప్రాబ్లం నాకు అర్థం కావట్లేదు అని జాను చెప్తూ ఉంటుంది. ఈ ఇంట్లో జామర్లు ఉన్నాయి జాను, అందుకే ఫోన్ కలవట్లేదు అని చెప్పి క్రిష్ చెప్తూ ఉంటాడు. జామర్లు ఉన్నాయా అని జాను షాకింగ్గా అడుగుతూ ఉంటే, నా మాట నమ్మట్లేదా జాను, రా చూపిస్తాను అని చెప్పి క్రిష్ జానుని తీసుకొని జామర్లు ఉన్న కబోర్డ్ దగ్గరకు వెళ్ళి ఆ డోర్ ఓపెన్ చేయి జాను అని చెప్పి చెప్తూ ఉంటుంది. జాను డోర్ ఓపెన్ చేసి చూసేసరికి అక్కడ జామర్లు కనిపిస్తూ ఉంటాయి. అప్పుడే జయనందన్ అటుగా వచ్చి జానుని చూసి, జాను ఇక్కడేం చేస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఏంటి జై సార్, జామర్లు ఎందుకున్నాయి మన ఇంట్లో అని జాను అడుగుతూ ఉంటుంది. అది జాను అది అని చెప్పి జయనందన్ అంటూ ఉంటాడు. జై సార్ నిజం చెప్పండి, జామర్లు నా ఫోన్ కలవకుండా ఉండటం కోసమే తీసుకొచ్చారు కదా అని జాను అడుగుతూ ఉంటుంది. అవును జాను అని చెప్పి జయనందన్ అంటాడు. ఎందుకు సార్, నా ఫోన్ ఎందుకు కలవకూడదు అనుకుంటున్నారు చెప్పండి అని జాను అడుగుతూ ఉంటుంది. ఎందుకంటే నువ్వు నా సొంతం జాను, నువ్వు నన్ను వదిలేసి మీ అక్కకు, మీ అమ్మకు, మీ నాన్నకు అంటూ ఫోన్లు చేస్తున్నావు, లేదంటే నీ ఫ్రెండ్ విశ్వాకి ఫోన్ చేస్తున్నావు. నువ్వు నా సొంతం, నన్ను మాత్రమే తలుచుకోవాలి, నాతో మాత్రమే మాట్లాడాలి, అందుకే కావాలని జామర్లు తీసుకొచ్చి ఫోన్కి సిగ్నల్ లేకుండా చేశాను అని చెప్పి జయనందన్ అంటాడు. ఇంత మూర్ఖంగా ఎలా ఆలోచిస్తున్నారు జైసార్ అని జాను అంటూ ఉంటుంది. మూర్ఖంగా ఆలోచించట్లేదు, నా మనస్తత్వం అది, నా జాను నాకు మాత్రమే సొంతం అని చెప్పి జయనందన్ అంటాడు. ఇంత మూర్ఖంగా ఆలోచించే అతనితోనా నేను తాలి కట్టించుకుంది అని జాను మనసులో అనుకుంటూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.